రేపు గురువారం రోజు 7 మిరియాలను ఈ విధంగా కాల్చండి. అలా కాల్చడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ కష్టాలు, బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి, మిరియాలను ఈ విధంగా కాల్చడం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మిరియాలతో ఈ పరిహారం ఖచ్చితంగా గురువారం తిథి రోజున కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు. మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మిరియాల పరిహారం కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. కావున ఏంటంటే గురువారం తిథి రోజున ఖచ్చితంగా మిరియాలతో ఇలా చేయండి. అలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. మనం కష్టం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మిరియాలతో మనం ఏ పరిహారం చేసినా చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. గ్రంథాల్లో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని గురువారం తిథి రోజున ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. 7 మిరియాలతో ఇలా చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవచ్చు. అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి ఏంటంటే మిరియాలతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి. అసలు మిరియాలతో మనం ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాన్ని మనం పొందగలుగుతాం, మనం కష్టాలను బాధల్ని ఎలా పోగొట్టుకోగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక రేపు గురువారం అండి, చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున ఏంటంటే 7 మిరియాలను తీసుకోండి. లెక్క పెట్టేసి 7 మిరియాలు తీసుకోండి. మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన ఇంట్లో మిరియాలు ఉంటాయి, అందరి ఇళ్లలో మిరియాలు ఉంటాయి కదా. ఆ మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారానికి కూడా అంతే మేలు చేస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మిరియాలతో ఏం చేయండి అంటే కనుక చక్కగా ఈ పరిహారం చేయండి. ఏంటంటే మిరియాలండి మన కష్టాన్ని ఎలా తీరుస్తాయంటే కనుక మనకు చాలా వరకు కూడా కళల్లో భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి. కళల్లో ఏదో వచ్చి మన మీద కూర్చున్నట్టు కళలు పడితే అది నిజంగా జరుగుతుంది. అలానే కాకుండా ఆ కళల వల్ల ఏంటంటే మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఇబ్బంది పడిపోతున్నాము. అసలు ఎందుకు మాకు చెడు కళలు వస్తున్నాయో కూడా మాకు తెలియదండి, కానీ మాకు చెడు కళలు వస్తూ ఉంటాయి. మా ఇంట్లోనే ఏది జరిగినట్టు మేమే అంటే ఏదైనా అంటే అనుకోకుండా అంటే కింద పడిపోయినట్టు, ఏదో రక్తం మా కళలో చూసినట్టు, మాపై వచ్చి ఎవరో కూర్చున్నట్టు, మాకేదో చెడు జరుగుతున్నట్టు ఇలా మాకు విపరీతంగా కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో మేము చాలా బాధపడిపోతూ ఉంటామండి. అసలు మాకెందుకు అలా కళలు వస్తాయి, ఆ కళలు రాగానే మాకేంటంటే ఆరోగ్యం అస్సలు అనుకూలించదండి. ఇలా మాకు జరుగుతూ ఉంటుందండి. చాలామంది బాధపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం తిథి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అలా చేయడం వల్ల మీకు వచ్చే కొన్ని అంటే మంచి కళలు పక్కన పెడితే చెడు కళలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, చాలామందికి పడుకోగానే నిద్ర పట్టదు. నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటు మెసిలి ఇటు మెసిలి నుసిలి పడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి నిద్ర రాదు. నిద్ర పట్టినప్పటికీ కూడా ఏంటంటే వెంటనే మెలకు వస్తుంది. అస్సలు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నిద్రకు సంబంధించిన సమస్యతో బాధపడేవారు, అలానే కాకుండా కళల్లో భయంకరంగా వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నా సరేనండి, వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి గురువారం తిథి రోజున ఖచ్చితంగా ఆచరించండి. అలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. మీరేంటంటే రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయాలి. తెల్లవారేసరికి ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారు. మీ కష్టాన్ని తీర్చుకోగలుగుతారు. మీ బాధల నుంచి మీరు బయటికి రాగలుగుతారు. కాబట్టి గురువారం తిథి రోజున రాత్రికి పడుకునే ముందు చేసుకోండి. 7 మిరియాలను తీసుకుని ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో పెట్టుకోండి. తిన్న తర్వాత 7 మిరియాలను మనం పెట్టిన కాగితం ఉంది కదా, దాన్ని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకొని మీరు పడుకోండి. పడుకున్న తర్వాత తెల్లారి మీరు లేస్తారు కదండి. లేచిన తర్వాత చక్కగా ఆ మిరియాలను తల చుట్టూగా తిప్పి మీ ఇంట్లో బయట కానీ మీ ఇంట్లో కానీ కాల్చేయండి. కాల్చేసిన తర్వాత వచ్చిన బూడిదను మనం ఏంటంటే చక్కగా డ్రైనేజ్లో ఎక్కడైనా సరే పోయొచ్చు. లేదంటే సింక్ దగ్గర కాలిస్తే అందులో నీళ్లు పోసేయండి. మనకు అంట్లు తోముకునే గచ్చి ఉంటుంది కదా, అక్కడ ఒకవేళ మీరు కాలిస్తే అక్కడ బాసన్లు కడుక్కునే ప్లేస్ ఉంటుంది కదండి, వాష్ ఏరియా అంటాము, అక్కడ ఒకవేళ కాలిస్తే అక్కడ నీళ్లు పోసేయండి. వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. ఒక్క రాత్రిలోనే మీరు మార్పుని చూస్తారు. ఈ మిరియాలు పెట్టి మీరు పడుకున్న తర్వాత మీకు ఎలాంటి ఫలితం వచ్చిందనేది మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట. ఇది మీరేంటంటే ప్రతి గురువారం చేయండి. అంటే ప్రతి గురువారం అంటే ఇంకా మొత్తం చేయాలండి అంటే కనుక 5 గురువారాలు చేసుకోండి సరిపోతుంది. లేదంటే కనీసం 3 గురువారాలు 2 గురువారాలు చేయండి. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటేనండి పెట్టి పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే కనుక మన దగ్గరికి ఎలాంటి చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అది మన దగ్గర ఉండదు, మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి మనం చూడగలుగుతాము. అలానే కాకుండా మనము అంటే నిన్నమన్న ఎలా ఉండే, ఈ రోజు ఎలా ఉంది, ఇది పెట్టి పడుకున్న రోజు ఎలా ఉంది, నిన్నమన్న ఎలా ఉండే అనేది మనం గమనించుకోగలుగుతాం అనమాట. అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఆర్థికంగా మిరియాల పరిహారం చాలా చక్కగా
సిద్ధిస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. మిరియాలను మనం కరెక్ట్గా అంటే ఉపయోగించుకోవాలి, కానీ మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మిరియాలతో తప్పకుండా పరిహారం అనేది ఆచరించండి. ముఖ్యంగా గురువారం, ఎందుకంటే గురువారం లక్ష్మీదేవికి ఇష్టమైన వారంగా చెబుతారు, లక్ష్మీ వారంగా పరిగణిస్తారు. కాబట్టి గురువారం పరిహారం చేస్తే తప్పక సిద్ధించడం జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి గురువారం రోజున ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం చేయండి. లెక్క పెట్టేసి 7 మిరియాలు తీసుకోండి, తెల్లని కాగితంలో పెట్టి రాత్రికి పడుకునేటప్పుడు చక్కగా పెట్టుకొని పడుకోండి మీ దగ్గర. తెల్లారి లేచిన తర్వాత తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆ మిరియాలను కాల్చండి. మీ ఇంటి బయట కానీ మీ ఇంట్లో కానీ కాల్చేయండి, సరిపోతుంది. మిరియాలు కాలుతాయా అండి అని మీకు సందేహం రావచ్చు. అందులో 2-3 కర్పూర బిళ్ళల్ని వేసేసి చక్కగా వెలిగించుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా మీరు మీ పిల్లల పరంగా చేయొచ్చు, మీ పరంగా కూడా చేయొచ్చు. అంటే నిద్ర పట్టదు, కళల్లో భయంకరంగా వస్తుంది అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం అంటే పాటిస్తే చాలా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటేనండి, ఇది కూడా మిరియాలకు సంబంధించింది అనమాట. ఏం చేయండి అంటే మిరియాలతో మనం ఏదైనా సరేనండి, మన బంధువుల ఇంటికి వెళ్తాము. మన బంధువుల ఇంటికి కానీ మనకు కావలసిన వారి ఇంటికి కానీ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా వెళ్ళేటప్పుడు మన ఇంట్లో నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా చక్కగా మనం వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇంకా వచ్చిన తర్వాత మనకు చాలా వరకు కూడా ఆరోగ్యం అనుకూలించదు, అనారోగ్య సమస్య వస్తూ ఉంటుందన్నమాట. తీవ్రమైన ఇబ్బంది, బాగా తలనొప్పి లేవటం, కాళ్ళు చేతులు గుంజటం, కడుపులో అంటే బాగా నొప్పిగా ఉండటం, అసలు ఏంది ఇలా అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళితే ఇలా ఎందుకు జరుగుతుందని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కొన్ని అంటే ఫంక్షన్స్కి వెళ్ళినా మనకి ఇలా జరుగుతూ ఉంటుంది, కొంతమంది ఇళ్ళకి వెళ్ళినా ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదైనా పక్క ఊరికి బంధువుల ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నా సరేనండి, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం ఎవరికి చెప్పకండి, మీకు మీరే అంటే చేసుకోండి. అలా చేసుకుంటే ఫలితం వస్తుంది. కానీ నలుగురికి చెప్పి చేసుకుంటే పెద్దగా ఫలితాలు రావు. ఎవరికి కూడా సలహాలు ఇవ్వకుండా మనకు మనం చేసుకుంటే మనకి ఇలాంటివి అంటే మనం బంధువుల ఇంటికి వెళ్ళినా, మనకు బాగాలేకపోయినా, మనకు బంధువుల ఇంటికి వెళ్ళినా పడకుండా మనకి ఇబ్బంది కలుగుతున్నా సరేనండి, అక్కడ తినొచ్చిన తర్వాత ఇంట్లో వాంతులు చేసుకుని తలనొప్పి బాధతో మనం బాధపడుతున్నాం అనుకోండి, అలాంటి బాధల్ని తొలగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 మిరియాలను మీతో పాటు పెట్టుకోండి. అంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎవరైనా ఇంటికి వెళ్తున్నారు, భోజనానికి వెళ్తున్నారు అంటే అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక మీ పర్సుల్లో కానీ మీ జేబుల్లో కానీ ఒక 2-3 మిరియాలను పెట్టుకొని వెళ్ళండి. రహస్యంగా పెట్టుకోండి, నలుగురు చూసేలాగా కాకుండా మనకు మనమే ఏంటంటే రహస్యంగా పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళిన తర్వాత ఏంటంటేనండి, చక్కగా ఆ మిరియాలను వచ్చేటప్పుడు అక్కడే అంటే మనం వెళ్ళిన ప్రదేశం అంటే అదే ఊర్లో కానీ, లేదంటే వచ్చేటప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మిరియాలను తీసేసి అక్కడే కాముచుగా అంటే ఎవరికి చెప్పకుండా అక్కడే పడేసి మనం ఇంటికి వస్తే, మన వెంట వచ్చే చెడు వల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం కదా, మన వెంట వచ్చే బాధ వల్ల మనం చాలా వరకు కూడా సఫర్ అయిపోతున్నాము. ఆ యొక్క ఇబ్బంది మనని ఏంటంటే చాలా వరకు కూడా ముప్పతిప్పలు పెడుతుంది. అంటే నార్మల్గా ఏంటంటే మనకు అంటే ఇబ్బందులకు దారి తీస్తుంది కదండి. చాలా వరకు కూడా తలనొప్పి లేవటం, పడకపోవటం, అక్కడ చెడు ఉంది కాబట్టి అది మనల్ని ఆవహించింది కాబట్టి మనకి ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి మనకు దిష్టి తాకింది కాబట్టి మనకి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారంగా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు ఎవరి ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మీకు కావలసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్కడ తిన్నా, అలాగే కాకుండా అక్కడ మీరు ఏదైనా చేసినా అంటే అక్కడ ఉన్నా సరేనండి, వచ్చేటప్పుడు మీ ఇంటికి తిరిగి మళ్ళీ మీరు ప్రయాణం అవుతారు కదా, అలా అయ్యేటప్పుడు ఆ ఊర్లోనే ఆ మిరియాలను మీరు 2 పెట్టుకున్నా సరే ఆ 2 అక్కడే పడేయండి. అలా పడేయటం వల్ల ఆ ఊరు దాటి ఆ చెడు అనేది మన వెంట రాదు, మన ఇంటికి రాదు. అలాగే మనం తిన్న తర్వాత అక్కడే మిరియాలను పడేసి వస్తే ఏమవుతుందంటే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కావాలంటే మీరు గమనించండి, వచ్చి మీరేంటంటే కనుక ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే మనకి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా ఇలాంటి ఇబ్బందులు ఏంటంటే కనుక చిన్న చిన్నవి, వీటిని మనం ఏంటంటేనండి చక్కగా నమ్మకంతో చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూస్తాము. ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పుకునేటివి కావండి, ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి, వారి యొక్క అనుభవాలతో అంటే మన పెద్దవారు ఉన్నారు కదా, వారి అనుభవాలతో చెప్పుకున్న పరిహారాలు. కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంగా ఆచరించాలి. మిరియాలతో పరిహారం చేస్తే చెడు కళల నుంచి 100% మనం బయటపడగలుగుతాము. భూత పేత పిశాచాల నుంచి, భయంకరమైన కళల నుంచి బయటపడటానికి, నిద్ర చక్కగా పట్టడానికి ఉపయోగపడుతుంది. రెండో పరిహారం, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ తిన్నప్పుడు, మనకు పడనప్పుడు, ఇంటికి వచ్చి మనం ఇబ్బంది పడే కన్నా ఇలా ఈ పరిహారం ఆచరించుకోవాలి. 2 మిరియాలు మన ఇంట్లో ఉంటాయి కదా, మనం పర్సులో పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళం అయితే, మగవారైతే జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చు. అలా వెళ్ళేసి తిని వచ్చేటప్పుడు అక్కడ పడేసి మన ఇంటికి వస్తే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట, చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించేసి చక్కటి ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది.
గ్రంథాల్లో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ముందు చెప్పిన పరిహారం గురువారం చేయండి. రెండోసారి మనం చెప్పుకున్నాం కదా పరిహారము. ఈ పరిహారం మీరు ఏ రోజు బయటికి వెళ్ళినా, ఏ రోజు మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళి తిని అక్కడ అంటే మీరు వస్తున్నా సరేనండి, అప్పుడు ఆచరించాలన్నమాట. అలా ఫలితం రావడం చూస్తారనమాట.